రోమియోకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కాబట్టి తీర్పు తీర్చు మనుషుల నీవు విధమైనను సరే నివృత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఇలా అనగా తీర్పు తీర్చున్నావు అట్టి కార్యములను చేయుచున్నావు కాగా, అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినది అని ఎరుగుదువు. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా, లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగగా, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృవీకరించుదువా. నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతలు రౌద్రములు వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యోధునికి దేశు దేశస్థునికి కూడా శ్రమయు వేదనలు కలుగును. సక్రియ చేయు ప్రతి వారికి మొదట యోధునికి దేశు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేక నశించుదురు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారు నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రము లేని వారైనా తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్షించుచుండగని వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగని ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగా జరుగును. నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కాగా, ఆయన చిత్తమేగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడిని శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కాగా, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండే వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా. ఎదుటి వానికి బోధించు నీకు నీవే బోధించుకొనగా, దొంగల వద్దని ప్రకటించు నీవో దొంగిలదవా, వ్యభిచరింపవద్దని చెప్పు నీవో వ్యభిచరించదవా, విగ్రహములకు అసహించుకొని నీవు గుళ్ళను దోచదవా, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదవా. వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యన దూషింపబడుచున్నది. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడు అయితివా, నీ సున్నతి కాకపోవును. కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేని వాడై ఉండి సున్నతి గలవాడుగా ఎంచబడు కదా. మరియు స్వభావము బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతి గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించినట్టు తీర్పు తీర్చడా. బాహ్యమును నాకు యూదుడైన వాడు యూదుడు కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగ ముందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలిగినది కాదు.
అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. కృపామయుడా, నీలోనా కృపామయుడా, నీవు నివసింపజేసి నీవెంతో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి కృపామయుడా, సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా, నీలోన నివసింపచేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసిన చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా, నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపైన నిండుగా ఆత్మవర్షము కృంగరించు, నాపైన నిండుగా ఆత్మవర్షము కృంగరించు కృపామయుడా, నీలోన కృపామయుడా, నీలోన నివసింపచేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసిన కృపామయుడా, జీవ కిరీటమిచ్చుటకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా, నీలోన కృపామయుడా, నీలోన నివసింపచేసిన ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసిన
కృపామయుడా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా నీ వాక్యమై నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మధురమైనది పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మధురమైనది మేలి బంగారు కన్న మిన్నైనది మేలి బంగారు కన్న మిన్నైనది రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను ప్రకటించెను బాధలలో నెమ్మదినిచ్చెను శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది అపవాది వేచున్న అగ్ని బాణములను అపవాది వేచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అట్టుకొని ఆపివేయుచున్నది ఖడ్గము వలె అట్టుకొని ఆపివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను హల్లెలూయా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము నీ సేవా జయమము చేపట్టుటాకు రావయ్య యేసునాదా నీ సేవా జయమము చేపట్టుటాకు రావయ్య యేసునాదా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము నీ సేవా జయమం చేపట్టుటాకు రావయ్య యేసునాదా నీ సేవా జయమం చేపట్టుటాకు రావయ్య యేసునాదా అద్దు లేక మేము ఇలమతులమై ఉంటిమి అద్దు లేక మేము ఇలమతులమై ఉంటిమి మా కొద్ది బుద్ధులన్నీ దిద్ది రక్షింపన్ రావయ్య యేసునాదా మా కొద్ది బుద్ధులని దిద్ది రక్షింపన్ రావయ్య యేసునాదా రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము నీ సేవా జయమం చేపట్టుటాకు
రావయ్య యేసునాథా. నీ సేవా జయమం చేపట్టుటాకు రావయ్య యేసునాథా. నిండు వేడుకతోనో మమ్ము బెండు వడక చేసి, నిండు వేడుకతోనో మమ్ము బెండు వడక చేసి, మా గండంబులన్నయు ఖండించుటాకు రావయ్య యేసునాథా. మా గండంబుల ఖండించుటాకు రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. నీ సేవా జయమం చేపట్టుటాకు రావయ్య యేసునాథా. నీ సేవా జయమము చేపట్టుటాకు రావయ్య యేసునాథా. మీరా లేని పాపం మాకు భారమైన మోపు, మీరా లేని పాపం మాకు భారమైన మోపు. నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాథా. నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. నీ సేవా జయమం చేపట్టుటకు రావయ్య యేసునాథా. నీ సేవా జయమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. పాపులమయమేమో పరమ తండ్రిని గానకను, పాపులమయమేమో పరమ తండ్రిని గానకను. మా పాపములన్నీ పారద్రోలుటకు రావయ్య యేసునాథా. మా పాపములన్నీ పారద్రోలుటకు రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. నీ సేవా జయమము చేపట్టుటాకు రావయ్య యేసునాథా. నీ సేవా జయమం చేపట్టుటాకు రావయ్య యేసునాథా. అందమైన నీదు పరమానందము పురమందు, అందమైన నీదు పరమానందపురమందు. మేమందరము జరి ఆనందించుటకు రావయ్య యేసునాథా. మేమందరము జరి ఆనందించుటకు రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము. నీ సేవా జయమం చేపట్టుటకు రావయ్య యేసునాథా. నీ సేవా జయమం చేపట్టుటకు రావయ్య యేసునాథా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా నీకు. పాదాలనే కడుగనా యేసు పాదాలనే కడుగనా, పాదాలనే కడుగనా యేసు పాదాలనే కడుగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా.
నన్నేలు స్వామికి నా జీవనాదునికి, నన్నేలు స్వామికి నా జీవనాదునికి, పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా, నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు సిలువపై మరణించును, నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు సిలువపై మరణించును, నరకాగ్ని నుండి నన్ను రక్షించెను, నరకాగ్ని నుండి నన్ను రక్షించెను, పరలోక సుఖములు నాకిచ్చెను, పరలోక సుఖములు నాకిచ్చెను, పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, నన్నేల స్వామికి నా జీవనాదునికి, నన్నేల స్వామికి నా జీవనాదునికి, పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా, పాపాల సుడి గాలి పాలైతిని, కడకు కపాల సంద్రంలో పడితిని, పాపాల సుడి గాలి పాలైతిని, కడకు శాపాల సంద్రంలో పడితిని, నన్ను తాను రక్షించి దరి చేర్చును, నన్ను తాను రక్షించి దరి చేర్చును, నూతన జీవితము నాకిచ్చెను, నూతన జీవితము నాకిచ్చెను, పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా, పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయనా, నన్నేలు స్వామికి నా జీవనాదునికి, నన్నేలు స్వామికి నా జీవనాదునికి, పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా, పాదాలనే కడుగనా, యేసు పాదాలనే కడుగనా. ఇలారా ఉదయాలం చక్కని పాటలు పాడి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కుడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. మనం మహాకృపను బట్టి, దేవుని యొక్క మహాకృపను బట్టి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ప్రియులారా మనం హల్లెలూయా ప్రార్థనలో ఉండడానికి కొరకు, అలాగే ఆరాధన చేయడానికి కొరకు, వాక్యం ధ్యానించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నట్టు దేవునికి వందనాలు. కాబట్టి కుడి వచ్చిన ప్రతి ఒక్కరును దేవుడు దీవించినాక ప్రియులారా ప్రార్థన పూర్వంగా వాక్యం ధ్యానిస్తాం. అపొస్తలుల కార్యములు, ప్రియులారా అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 42వ దినం చదువుతారమ్మా. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 42వ దినం ప్రారంభంగా ప్రియులారా మనం చదువుదాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును వృత్తి విచ్చుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అపోస్తలుల బోధ, అపోస్తలుల బోధ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అనమాట అపోస్తలులు. ప్రియులారా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మతో
నింపబడిన వారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అంటే దేవుని సంఘం మనం చూసినట్లయితే పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు ఆత్మను పంపించాము. అలాగే మొదటి సంఘం ప్రారంభించబడినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే వారు పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపు అనమాట. హోలీ స్పిరిట్ తో నింపబడిన గుంపు, లేదంటే అభిషక్తుల గుంపు అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపుగా మనం ఉండాలి. అంటే అభిషేకంతో ఇప్పుడు మనం ఏమవుతుంది, అభిషక్తులుగా మార్చబడుతుంది అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అభిషక్తులుగా మార్చబడుతుంది. ఇప్పుడు మన దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు సువార్త దర్శనం పొందినప్పుడు వారిని కూడా అభిషక్తులుగా మార్చుకోవడమే ప్రియులారా దేవుడు మనకి ఇచ్చిన ప్రాముఖ్యమైన బాధ్యత అనమాట. అభిషేకములో మనం ఎదగాలి, పరిశుద్ధాత్మలో ఎదగాలి. కొందరేమో మనం చూసినైతే వారు ప్రార్థన చేస్తారు, అంటే బుద్ధిలో ప్రార్థన చేస్తారు, కానీ పరిశుద్ధాత్మలో ఆధారపడకుండా ప్రార్థన చేసిన వారు ఉన్నారు. పరిశుద్ధాత్మలో ఆధారపడకుండా బైబిల్ చదువుతున్న వారు ఉన్నారు. పరిశుద్ధాత్మలో ఆధారపడకుండా పాటలు పాడుతున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రియులు దేవుడు కోరుతుంది పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. హోలీ స్పిరిట్ సహాయం ప్రియులారా మనకు అవసరం. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ నడిపింపు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన నాకు మీకు అది అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం హోలీ స్పిరిట్ లో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. ఇప్పుడు ఆమె అనదైనా మనం ప్రార్థన చేయాలి. దేవా మీ ఆత్మతో నన్ను అధికంగా నింపమనే ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఉండవచ్చు, మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా మీ ఆత్మతో అధికంగా నింపమనే ప్రార్థన చేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపదల అనుభవం లేదు అంటే మీరు పరిశులు శాస్త్రులు మార్చబడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే మీరు ఆత్మ పరిచర్య, దేవుని పరిచర్యకు వ్యతిరేకమైన మాటలు చెప్పే వ్యక్తిగా, రాలేసే వ్యక్తిగా, లేదా నిద్రలో దూషించే వ్యక్తిగా ఉండడానికి వరకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే మనం చూస్తున్నాము యేసుక్రీస్తు అభిషేకంతో నింపబడిన యేసుక్రీస్తు పరిచర్య చేసినప్పుడు ఎక్కువ తన పరిచర్యలో అడ్డుపడినది ఈ పరిశులు శాస్త్రులు అనమాట. ఇప్పుడు వారు వాక్యం తెలిసిన వారే, ధర్మశాస్త్రం అంటే వాక్యం తెలిసిన వారు అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ నడిపింపు లేని వారు అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవునికి స్తోత్రం. సువార్త రక్షణ పొందే మంచిది, కానీ పరిశుద్ధాత్మ నింపుదల ప్రియులారా మనకు చాలా ప్రాముఖ్యం అనమాట. పరిశుద్ధాత్మ నింపుదల లేదు అంటే మనం చూసినంత కూడా వాళ్ళు ఉన్న కుదువులు మాత్రం చూస్తున్నట్టు అలాంటి ఒక మనస్తత్వంలో బ్రతకడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందుకొరకు ఆత్మ నింపుదల ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా క్షమించే మనసు, ఆ ప్రేమతో మనల్ని నింపుతారు అనమాట. ప్రేమతో నింపుతారు దేవుడు. తన ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు మనల్ని ప్రభావం చేస్తాడనమాట, పరిపాలన చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు మనను ప్రభావం చేయనాక, మన ఆత్మ మాత్రం కాదు ప్రాణం శరీరం పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ప్రభావం చేయనాక దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా ప్రియులారా మనల్ని ప్రభావం చేస్తున్నప్పుడు మన యేసునామములో అధికంగా ఫలిస్తాయి అనమాట. లేదంటే మనం తక్కువ ఫలిస్తుంది. అధికంగా ఫలించాలి అంటే ప్రియులారా మనం పరిశుద్ధాత్మ నింపుదల మనకు తప్పకుండా మనకు అవసరం. ఒకటి మొదటిగా ప్రియులారా మనం చూస్తుంటే ప్రారంభములు ఉన్న లేదంటే ఆది కాలంలో ఉన్న సంఘం మనం చూస్తున్నదే అందరూ పరిశుద్ధాత్మతో వారిని నింపామన్నమాట. అది మాత్రం కాకుండా ఎవరైతే కొత్తగా వస్తున్నారో వారు కూడా దేవుడు ఆత్మతో నింపామన్నమాట. ఇప్పుడు ఈ వాక్యం ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మీరు ప్రతిరోజు కోరుకోవాలన్నమాట. దేవా మీ ఆత్మతో నన్ను నింపము, యేసే మీ ఆత్మతో నన్ను నింపము. ఇప్పుడు ఇంకొకటి పరిశుద్ధాత్మతో నింపబడి మనం బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మన అవసరాలు కూడా అద్భుతంగా ఆశ్చర్యంగా తీర్చబడతాయి అన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపుగా దేవుడు మనల్ని మార్చినాక, హోలీ స్పిరిట్ తో దేవుడు మనల్ని అందరిని కూడా అధికంగా నింపినాక, పరిశుద్ధాత్మ అంటే నది మన ఆత్మ నుండి పొంగి పొర్లినాక, ఓవర్ఫ్లో అవునాక, ప్రవహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి మన ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో, మన జీవితంలో పరిశుద్ధాత్మ నింపదైన అనుభవం జీవంగల దేవుడు సమృద్ధి యేసునామములో మనకందరికీ అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినాము, all the believers devoted themselves to the apostles' teaching. అపోస్తల టీచింగ్ అంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అనమాట. వారు మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారి ద్వారా మాట్లాడతారు అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు ఈ వాక్యం విన్న మనం మీటింగ్ లో పాల్పొందుతున్న అందరిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనల్ని అందరినీ కూడా దేవుడు తన ఆత్మతో నింపబడుతున్న కొరది ఆత్మతో నింపబడిన వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వారి ద్వారా దేవుడు తప్పకుండా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అది చాలా గొప్పది అనమాట. ఇప్పుడు దేవుడు
పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులకు దేవుని ఒక స్వరం వారు వింటారు. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు దేవుని స్వరం విని, అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రభావం చేసుకొని వారి ద్వారా కూడా ఇతరులతో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడతారు, మనం ఇద్దరులతో పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు నా ద్వారా మీ ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు అనమాట. అంటే దేవుడు మనల్ని ఒక సాధకంగా, ఒక వెస్సెల్గా మనల్ని వాడతారు. దేవుడు మనల్ని ఒక సాధకంగా వాడతారు అనమాట. కాబట్టి దయచేసి మీరు అనుకోవద్దు, మీరు తీర్మానం చేయవద్దు, ఏంటిది ఫలానా రోజు నేను దేవుడు ఫలానా రోజు నాతో మాట్లాడతారు అని మనం నిర్ణయం చేసి పెట్టవద్దు. అంటే అలాగే మనం నిర్ణయం చేసి పెట్టినట్లయితే దానికి అర్థం మన ప్రాణం ముందన్నమాట, ఆత్మ కాదు. పరిశుద్ధాత్మకు మన ఇంపార్టెంట్ కూడా లేదు. కాబట్టి మనం నిర్ణయం చేయవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. మనం నిర్ణయం చేయాలి, యేసుక్రీస్తును సువార్త రక్షణ పొందడానికి నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి దేవుడు నా ద్వారా మాట్లాడమని మనం దేవునికి అవకాశం పోవాలి, కానీ ఫలానా సమయంలో దేవుడు నా ద్వారా మాట్లాడమని మనం నిర్ణయం చేయవద్దు. ఎందుకంటే అప్పుడు మనం స్తోత్రం దేవుని కంటే మన దేవుని అడ్వైస్ చేసిన స్థాయిలో మనం ఉండొద్దు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ప్రియుల మనం తగ్గించుకోవాలి. దేవా మీరు నా ద్వారా మాట్లాడము, మీ ఇష్టం, ఎనీ టైం, ఏ టైం అయినా పర్వాలేదు, నన్ను ప్రభావం మీ చిత్తాన్ని వాడుకోము అని మనం సమర్పించాలి. కానీ చాలాసారి మనం అలాగే లేదు, మనమే ముందుగా నిర్ణయం చేసుకొని బ్లోక్ చేస్తాం. హల్లెలూయా. ఫలానా అంటే కొన్ని నెలల తర్వాత నేను మాట్లాడతాను, కొన్ని నెలల తర్వాత నేను చేస్తామని మనం చాలాసారి తప్పుడు నిర్ణయములు ఉన్నామన్నమాట. ఇప్పుడు తప్పుడు నిర్ణయములు ఉన్నవారు దేవుని చిత్తానుసారంగా వాడబడలేదు, వారు అనేక దీవెనలు వారు అనుభవించలేదు. కారణం ఏంటిది? తప్పుడు నిర్ణయాల వల్ల అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఫ్రీ విల్, కాబట్టి మనం ఫ్రీ విల్ దేవుడు ఇచ్చాం, కరెక్టే, కానీ దాన్ని ప్రియులను మనం తప్పుగా వాడుకోవద్దు అనమాట. దాన్ని మనం మిస్యూజ్ చేయవద్దు, మిస్యూజ్ చేయవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువా మీరు నాతో మాట్లాడము, నన్ను అభిషేకించి నా ద్వారా ఇతరులతో మాట్లాడము అంటే దానికి అర్థం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మనతో మాట్లాడుకోవాలని కోరుతుంది, అలాగే మన ద్వారా ఇతరులతో మాట్లాడాలని దేవుడు కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దానికి మనం సమర్పించాలి, పూర్తిగా మనల్ని మనం ఇవ్వాలి. చాలా మంది పూర్తి ఇవ్వడం లేదు. హల్లెలూయా. మీరు మీటింగ్లో పాల్గొందనంత మాత్రాను మీరు మీ మనసు దేవునికి చేస్తామని లేదు. తప్పుడు నిర్ణయాలు, ప్రత్యేకంగా తప్పుడు నిర్ణయాలు చేసిన వారు అసలే దేవునికి వారు మనసు అంటే చాలా ఏరియా దేవునికి ఇవ్వలేదన్నమాట. కానీ మనం పూర్తిగా దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు ఇలా పూర్తిగా మనల్ని దేవుడు కోరుతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనం భయపడవద్దు. పూర్తిగా మనం జీవగల దేవుని చేతిలో మనను సమర్పించుకునే విషయంలో దయచేసి మనం భయపడవద్దు. ఒకవేళ పూర్తిగా మీరు సజీవుడైన యేసుక్రీస్తు చేతిలోనికి మిమ్మల్ని పూర్తిగా అభయపే విషయంలో మీరు భయపడుతున్నామంటే మీరు ఆ దేవుని ఇంకా మీరు తెలుసుకోవడం లేదనమాట. ఇంకా దేవుడు ఎంత గొప్ప దేవుడని, ఎంత శక్తి కలిగిన దేవుడని, ఎంత బలం కలిగిన దేవుడని మీరు అర్థం కాలేదేమో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మంచి దేవుడు, దేవునికి స్తోత్రం. మన దేవుడు మంచి దేవుడు, దేవునికి స్తోత్రం. జీవంగల దేవుడు యేసుక్రీస్తు అంటే మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఇప్పుడు మనం హల్లెలూయా, పరలోక తండ్రి, జీవంగల దేవుడు మంచి తండ్రి అనమాట. మనం నమ్మవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. 100% నమ్మవచ్చు, 100% ప్రియులను నమ్మవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సగం కాదు, 100% నమ్మవచ్చు అనమాట. 100% గ్యారంటీ అనమాట మన దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఒక మాట చెప్పి ఉండే 100% దేవుడు చేస్తాడు, మనిషి అలా కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులను మనం పూర్తిగా దేవునికి చేతిలో మనం ఇవ్వాలి, పూర్తిగా మన దేవుని చేతులు ఇవ్వాలి. ఇప్పుడు మనం భయపడవద్దు. ఇప్పుడు దేవుని పిలుపు ప్రియులను నాకు వచ్చినప్పుడు, దేవుడు నన్ను పిలిచినప్పుడు, కళల ద్వారా నాతో దేవుడు మాట్లాడినప్పుడు నేను కూడా భయపడామన్నమాట. ఈ జీవదల నది అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి దిగడానికి, లేదంటే దేవుని చిత్తంలోనికి ముందుకు రావడానికి నేను కూడా అంటే సహజంగా భయపడామన్నమాట. ఇక్కడ మన మనుషులుగా కొన్ని ఫియర్ మనలో ఉండవచ్చు. కానీ ప్రియులరా దేవుడు మనల్ని బలపరుస్తాడు. తన ప్రేమ ద్వారా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. ప్రాణం బట్టి ప్రేమించాము. దేవుడు మనల్ని చేయబట్టి మనల్ని నేర్పించి జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి అనుదైన దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు
మనకు తగినట్టు మనకు కావలసిన జ్ఞానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం బైబిల్ అంతా చదివిన తర్వాత మనకి కాదు, కానీ బైబిల్ అంతా చదవడం మంచిది, పరిశుద్ధాత్మ వల్ల చదవడం మంచిది, జ్ఞానం వల్ల ఇంగ్రెస్ అవుతాయి. కానీ అయినప్పుడు కూడా హోలీ స్పిరిట్ దేవుడు ఆత్మతో మనల్ని నింపి జ్ఞానం కలిగిన వ్యక్తులుగా, బలం కలిగిన వ్యక్తులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒక నిమిషంలో కూడా దేవుడు మారుస్తాడనమాట. ఎందుకంటే దేవుడు తన ఆత్మతో ప్రవాహం చేస్తున్నప్పుడు మనం జ్ఞానవంతులుగా మార్చబడుతుంది, బలవంతులుగా మార్చబడుతుంది. సూపర్ న్యాచురల్ పవర్ దేవుడు మనకి ఇస్తాడు, శక్తి సామర్థ్యం హోలీ స్పిరిట్ మనకి ఇస్తాడు అనమాట. ఇప్పుడు మన హోలీ స్పిరిట్ లో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. ఇప్పుడు మనం కోరుకోవాలి, పరిశుద్ధాత్మ దేవా మీరు మీ చిత్తానుసారంగా నన్ను వాడుకోమని మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం అవైలబుల్ గా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం అవైలబుల్ గా ఉండాలన్నమాట. లేదన్నా మనం ఒక టైం చెప్తాం, ఆ సమయంలో దేవా నన్ను వాడుకోము, తర్వాత నేను వాడుకోలేదు అంటే మన పూర్తిగా దేవునికి వెళ్ళదు అనమాట. కాబట్టి పూర్తిగా ఎప్పుడు వెళ్ళారు మనం ఇవ్వాలి. పూర్తిగా ఇచ్చిన వారు అధికంగా ఫలిస్తుంది, పూర్తిగా దేవుని చేతిలో వైపిన వారు అధికంగా వాడబడతాయి అనమాట. కాబట్టి మీరు పూర్తిగా దేవునికి ఇచ్చారా, లేదంటే సగం సగం, లేదంటే కొద్దిగా మీరు ఇచ్చారా? కాబట్టి పూర్తిగా ఎప్పుడు వెళ్ళారా దేవునికి ఇవ్వాలి మనం. దేవుడు అది కోరుతుంది, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిలుపు చాలా గొప్పది, దేవుడు కోరుతున్నాం అనమాట. మనల్ని పూర్తిగా దేవుడు కోరుతున్నాం. పూర్తిగా మనం దేవుని అభయపినప్పుడు దేవుడు ప్రియులార పూర్తిగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. సంపూర్ణంగా మనం ఇవ్వాలి అనమాట, కొద్దిగా కాదు. దేవునికి స్తోత్రం. సగం నేను, సగం దేవుడు అంటే పూర్తిగా మన యేసుకి ఇవ్వాలి. మన ఆత్మ, ప్రాణం, శరీరం మన సంపూర్ణంగా దేవునికి ఇవ్వాలి. దేవుని చిత్తానికి ప్రియులార సంపూర్ణంగా సమర్పించాలి. కానీ మనం భయపడవద్దు. చాలాసారి భయపడతారేమో, దేవా నేను పూర్తిగా దేవునికి ఇచ్చినప్పుడు నన్ను ఎవరు చూస్తారు, నా అవసరాలు చాలా ఉంది, అది దేవుడు చూస్తారా లేదా? కాబట్టి దేవుడు సర్వశక్తి మందున్న దేవుడు, తప్పకుండా మన అవసరాలు తెరిచే దేవుడు. దేవుడు స్పష్టంగా చెప్పారు, నా రాజ్యం ఇది మొదటి మీరు బెదగుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తామని దేవుడు చెప్పారు. కాబట్టి ఆ వాగ్దానం దేవుడు తప్పకుండా దేవుడు అనుదినం నెరవేరుస్తాడనమాట. ఆ వాగ్దానం ఒక రోజు కొరకునేది కాదు, ప్రతిరోజు మన అవసరాలు అద్భుతంగా తెరిచి దేవుడు ప్రదాక మనలో నడిపించిన దేవుడు ఇంకా కూడా దేవుడు తీర్చాడు. కాబట్టి ఎవరినో దేవుడు వాడతారని మనం చెప్పలేం. కాబట్టి మనుషులు కూడా దేవుడు వాడతారు. కాబట్టి దేవుడు తప్పకుండా దేవుని రాజ్యం ఇది వెదుగుతున్న మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. మన సహాయం ఆపడానికి సాతానికి వీల్లేదు. ఒకవేళ చెప్తారేమో సాతాను, నువ్వు పాపం చేశారు కాబట్టి సహాయం ఆపమని. కానీ ప్రియులారా మనకు యేసుక్రీస్తు రక్తం మనకు అవైలబుల్ ఉంది అనమాట. పాపం చేయొద్దు అని ఒకవేళ పాపం చేస్తున్నా కానీ, ప్రభువా నా పాపం క్షమించుము, ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా నేను పాపం చేశాను, క్షమించుమని చెప్పాలి. దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. మన దేవుడు క్షమించే దేవుడు అని ప్రియులారా మనం మర్చిపోవద్దు. అంటే దానికి అర్థం పాపం చేయడానికి అది లైసెన్స్ గా మనం వాడవద్దు. హల్లెలూయా. కాబట్టి పాపం చేయవద్దు, దేవునికి స్తోత్రం. పాపం చేయకుండా కూడా ప్రియులారా మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే కూడా మనం పూర్తిగా సమర్పించాలి. పూర్తిగా మనం సమర్పించలేదంటే పరిశుద్ధంలో మనం ఎదగలేం, పరిశుద్ధాత్మ సహాయం మనం పొందలేం. కాబట్టి ప్రియులారా ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం, మనం పూర్తిగా దేవునికి ఇవ్వాలి. అవును, మనం పూర్తిగా ఇచ్చేస్తున్నట్టు మనం అనుకున్నాము, కానీ పూర్తిగా సంపూర్ణం అవడం లేదేమో. కానీ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు లోతైన సమర్పణలోనికి మనల్ని నడిపిస్తాడు. లోతైన సమర్పణలోనికి హోలీ స్పిరిట్ దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము, తండ్రి చిత్తం చేయడానికి కొరకు గెత్సెమనే ఆ తోటలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. తండ్రి చిత్తం చేయడానికి కొరకు యేసుక్రీస్తు ప్రార్థన చేశాం, అంటే సహాయం అడిగామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడిగామన్నమాట. ఇప్పుడు తండ్రి చిత్తం ప్రియులారా చేసుకొని బ్రతకడానికి మనం తప్పకుండా మనల్ని పిలిచిన దేవుని సహాయం నాకు మీకు అవసరం అనమాట. పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం. కాబట్టి తండ్రి చిత్తం పూర్తిగా చేయడానికి మనం సొంత బుద్ధితో, సొంత జ్ఞానంతో పూర్తిగా అది సాధ్యం కాదు. అవును, హల్లెలూయా. కాబట్టి ఆ పిలిచిన దేవుడు ప్రియులారా మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అలాగే తండ్రి చిత్తం చేసుకొని అనుదినం బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం ఆధారపడాలి. టెస్ట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ప్రియులారా మనం అనుదినం ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను లోతైన సమర్పణలోనికి నడిపిస్తాడనమాట. మన ఆత్మ, ప్రాణం, శరీరం అంతా కూడా దేవుడు
ప్రియుల ప్రభావం చేస్తాడు. ప్రభు యేసు తన రక్తం ద్వారా మనం శుద్ధి చేస్తాడు, తన నామం ద్వారా, తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచి మన సంపూర్ణ సమర్పణలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు సంపూర్ణ సమర్పణలోనికి ప్రియుల మనం పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించినాక, కాబట్టి మనం నో అని చెప్పవద్దు. కొన్నిసారి మీరు నో చెప్తారేమో, కొన్ని విషయం ఎస్ చెప్తారు, కొన్ని విషయం నో చెప్తారేమో. కాబట్టి మనం ప్రియుల పరిశుద్ధాత్మదేవుడు ఎంత లోతుగా మిమ్మల్ని నడిపించాలని కోరుతున్నప్పుడు అంతగా మనం మనలో వదలాలన్నమాట. దేవుని చేతులు వదలి, హోలీ స్పిరిట్ మీ ఇష్టం. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేతిలో మనం ఉండడం కంటే గొప్పది ఏమీ లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేతిలో పరిశుద్ధాత్మ స్వరమిని ఆ చిత్తానికి లోబడి బ్రతకడం చాలా గొప్పది. కానీ చాలాసారి మనం ఆ ఒక స్థాయిలో రావడం లేదేమో. ఎందుకంటే మనం ఈ దేవుని కంటే మనకు ఇంకా చాలా విషయాలకు మనం ప్రాముఖ్యత ఇంపార్టెంట్ ఇస్తుందేమో. దేవుని కంటే, దేవుని రాజ్యం కంటే, పరిశుద్ధాత్మ దేవుని కంటే, దేవుని చిత్తం కంటే, దేవుని వాక్యం కంటే ఇంకా చాలా విషయాలు మన మనసులో ఆల్రెడీ మనం ప్లాన్ చేసుకొని ఉన్నారేమో. మనం ఆల్రెడీ మనం చాలా ప్లాన్ తో మనం దేవుని దగ్గర వచ్చారేమో. కాబట్టి దేవుడు ఏం చేశారు, మన ప్రణాళికలు మనం పక్క పెట్టాలి. దేవునికి స్తోత్రం. మన ప్రణాళిక మన మనసులో పెట్టుకొని దేవుని ప్రణాళిక ఎలాగ చేస్తాం ప్రియులారా, దేవునికి స్తోత్రం. మన ప్రణాళికలు అందుకూడా మనసులో నింపుకొని దేవుని యొక్క ప్రణాళిక, మన ప్రణాళికతో మన మనసు అంతా కూడా నింపబడి ఉండే దేవుని ప్రణాళికలు మనం అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుడు మాట్లాడినా కానీ పట్టించుకోలేదేమో. కాబట్టి ఇప్పుడు దయచేసి మన ప్రణాళికలు మనం పక్క పెట్టాలి. అంటే పూర్తి మన మరియా చెప్పారు కదా, హల్లెలూయా. మన దేవుని యొక్క చిత్తం కొరకు మరియా అభయప్యామన్నమాట. మరియా దేవుని యొక్క చిత్తం కొరకు అభయప్యామన్నమాట. అప్పుడు ప్రియులారా మనం చూస్తున్నైతే దేవుడు కృప చూపామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిలుపు పొందినప్పుడు మనం ఏం చేసుకోవాలి, పూర్తి ఇవ్వాలి, భయపడవద్దు. కాబట్టి కొన్నిసారి మన దేవుని పిలుపుకు మనం లోబడుతున్నప్పుడు కొన్నిసారి మనకు దగ్గర ఉన్న చుట్టాలు వారు ముఖమే జ్ఞాపకం వస్తుంది. నా డాడీ ఒప్పుకున్నారేమో, నా డాడీ నాకు ఎగనెస్ట్ గా నిలబడతారేమో, నా డాడీ నాకు చేస్తున్న సహాయం ఆపుతారేమో, లేదంటే పలానా బ్రదర్, లేదంటే పలానా సిస్టర్ వారు చేస్తున్న సహాయం అంతా కూడా నేను యేసుక్రీస్తు కొరకు గట్టిగా దేవుని ప్రేమ కొరకు, దేవుని వాక్యం కొరకు, దేవుని చిత్తం కొరకు లోబడినప్పుడు ప్రజలు నాకు వ్యతిరేకంగా ఎగనెస్ట్ గా నిలబడతారేమో ఒక భయం రావచ్చు. కాబట్టి అంతవరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఏం చేశాడు, శిష్యులను పిలిచి తనతో పాటు నివాసం చేయడానికి, తనతో పాటు ఉండడానికి కొరకు పిలిచామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో ప్రియులారా మనం సమయం గడుపుతున్నప్పుడు యేసుక్రీస్తును అనుభవించిన కొలది, యేసు స్వరం విన్న కొలది, యేసుక్రీస్తును అనుభవించిన కొలది దేవుడు ప్రియులారా తన ఆత్మతో మనల్ని నింపి బలపరుస్తానమాట. తన ప్రేమతో నింపి మనను మాట్లాడి మనల్ని బలపరుస్తుంది. భయం నుండి దేవుడు విడిపిస్తాడనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో లోతుగా ఉన్న సహవాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినూ అధీనంగా నడిపించినాక ఇప్పుడు ఏమవుతుంది, మనుషుల ద్వారా ఉన్న భయం నుండి మనం విడిపించబడతాయి అనమాట. హల్లెలూయా. మనుషుల ద్వారా భయం నుండి బయటపడతాయి. ప్రాణ భయం, మరణ భయం, నిందలు, అవమానాలు, రకరకాల భయాలు దెయ్యాలు తీసుకొని వస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క పిలుపులో మనం ఎదగకుండా, దేవుని చిత్తములో మనం ఎదగకుండా మనను డైవర్ట్ చేయడానికి ఇబిలిస్పెట్టు తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, మనం బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త ప్రియులారా మనం చదువుదాం. యోహాను సువార్త 10 అధ్యాయము 3వ వచనం చదువుతారు. యోహాను సువార్త 10 అధ్యాయము 3వ వచనం. అతనికి ద్వారపాలకుడే తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. చూడండి, గొర్రెలు స్వరం వినాలి. గొర్రెలు ఎవరి స్వరం వినాలి? దేవుని బిడ్డలుగా మనం ఎవరి స్వరం వినాలి? హల్లెలూయా. మనం ఎన్నో స్వరాలు వింటున్నారు. ఇప్పుడు దేవుని స్వరానికి ప్రయారిటీ, ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. చాలా స్వరాలు మనం వింటున్నాం, కానీ దేవుని స్వరం ప్రియులారా, దేవుని స్వరానికి నేను దేవుని కుమారుగా, దేవుని కుమార్తెగా మనం అందరం ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. సోదరం, చాలా స్వరాలు వింటున్నారు, చాలా వ్యక్తులు మనం చూస్తున్నారు, చాలా పేర్లు మనం వినబడుతున్నాయి. కాబట్టి అన్ని నామ కంటే గొప్ప నామం కలిగిన యేసుక్రీస్తు. ఆకాశం భూమి సముద్రం అందసటిదిన సజీవుడైన దేవుని బిడ్డలుగా ఆ తండ్రి స్వరం మనం వినాలి.
హల్లెలూయా. కాబట్టి మన తండ్రి అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారం, సూపర్ న్యాచురల్ గా మనం పుట్టిన వారం, కొత్తగా జన్మించిన వారం. కాబట్టి పరలోక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి అందరికన్నా గొప్పవాడు. ఆ తండ్రి చిత్తం కొరకు ప్రియులారా మనం నిలబడినప్పుడు ఆ తండ్రి మనల్ని కాపాడుతాడు, మనల్ని చూస్తాడు, మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరలోక తండ్రి కంటే గొప్పవాడు లేదని గొప్పవారు ఇంకా ఎవరు లేదనమాట. ఎవరు లేదు. మన మనసులో కొన్నిసారి ఇంకా దానికంటే గొప్పవారు పరలోక తండ్రి కంటే గొప్పవాడు ఉన్నట్టు మన మనసులో ఒకవేళ అనుకున్నా అది నిజం కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆకాశం భూమి సముద్రం అంతా సృష్టించిన దేవుని కంటే గొప్ప వాడు ఎవరు లేదనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి సువార్త వినే ప్రియుల రక్షణ పొందిన మనకు, దేవుని పిలుపు పొందిన మనకు తోడుగా దేవుడే, ఆ తండ్రిన దేవుడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుడే మనతో పాటు వస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని మన కాపుదల కొరకు, మనల్ని నడిపించడానికి కొరకు, అన్ని విధంగా మనల్ని బలపరచడానికి కొరకు ఆ తండ్రి పరిశుద్ధాత్మ వలన ప్రియుల మనలో దిగి వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. అదే మహిమ నిరీక్షణ క్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, నన్ను చూసిన వాడు నా తండ్రిను చూశామన్నమాట. హల్లెలూయా. కాబట్టి నేను తండ్రి ఒక్కటే అని ప్రభు చెప్పామన్నమాట. ఏకంగా ఉన్నామన్నమాట. హల్లెలూయా. రెండు కాదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చామంటే జీవంగా దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. ఇక్కడ దేవుడు ఏం కోరుతున్నాము? మన దేవుని స్వరం వినాలి. రెండు, మన పూర్తి దేవునికి సమర్పించినప్పుడు దేవుడు మన ద్వారా మాట్లాడతారు. కానీ మనం ఏం చెప్తున్నాం? దేవ ఇప్పుడు నా ద్వారా మీరు మాట్లాడవద్దు, ఇక పలానా రోజు పలానా సమయం నేను చెప్తాం. చూడండి, నేను చెప్తామంటే ఎవరు గొప్పది? మనమే గొప్పది. అంటే దానికి అర్థం అది అహంకారం అనమాట, గర్వం అనమాట. కాబట్టి బైబిల్ ప్రేరణ మనకు నేర్పిస్తుంది మనం దేవునికి మనం తగ్గించాలి. దేవుని దక్షలో తగ్గింపగలిగిన వారు ఉండాలి. దేవుని స్వరానికి మనం లోపడాలి. కాబట్టి దేవుని స్వరానికి లోపడలేని వ్యక్తులు దేవుని ఆశీర్వాదాలు, దేవుడు కోరుతున్న ఆశీర్వాదాలు పొందలేదు. గ్యారంటీ అనమాట. దేవుని స్వరం వినలేని వ్యక్తులు, దేవుని స్వరానికి లోబడలేని వ్యక్తులు దేవుడు కోరుతున్న దేవుళ్ళు పొందలేదు. ఇప్పుడు దేవుడు కోరుతున్న ప్రియుల దీవులను మనం పొందాలి అంటే తప్పకుండా ప్రియులను మనం లోబడాలి. యేసుక్రీస్తు అలాగే లోబడాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఆదం కూడా ప్రియులర్, మొదటి ఆదం కూడా ప్రియులర్ మనం చూస్తున్నట్లయితే దేవుని కుమారుడు. ఆదికాండములో మనం చూస్తున్నాము తండ్రికి లోబడలేదు. ఎందుకు లోబడలేదు అంటే ఆ తండ్రి కంటే, పరలోక తండ్రి కంటే ఎక్కువ తన భార్యను ప్రేమించామన్నమాట. పరలోక తండ్రి కంటే ఎక్కువ తన భార్యను హవ్వను ప్రేమించి హవ్వ చెప్పిన మాటకు లోబడామన్నమాట. అంటే తండ్రి స్వరం పక్క పెట్టామన్నమాట. దేవుని స్వరం పక్క పెట్టినప్పుడు అది పాపం అన్నమాట. అది పాపం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం రెండవ ఆదాం లేదంటే కడపటి ఆదాం అన్న యేసుక్రీస్తులో ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము. తండ్రి స్వరం విన్నాం, తండ్రికి లోబడామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము హెచ్చింపు పొందాం, గొప్ప హెచ్చింపు పొందాం. కాబట్టి రెండు ప్రాముఖ్యమైన ప్రియుల వ్యక్తులు మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి ఆదాం వారిని వెంబడిస్తున్న వారు అందరూ అవిధేయులుగా బ్రతుకుతారన్నమాట. కానీ కడపటి ఆదాం, రెండవ ఆదాం అయిన యేసుక్రీస్తును విధేయత, తండ్రికి విధేయం చూపిన యేసుక్రీస్తుకు మనం లోబడినప్పుడు మనకు జయం వస్తుంది, సమాధానం, సంతోషం, నెమ్మది వస్తుంది. కాబట్టి మనం ఎవరికో లోబడుతున్నాం. కాబట్టి ఈ రెండు సువార్త విని రక్షణ పొందిన మనలో ఈ రెండు కడపటి ఆదాం అలాగే మొదటి ఆదాం ప్రియుల మనం చూస్తుంటే దాని యొక్క ప్రభావం ఇప్పుడు కూడా మనలో ఉంది అనమాట. మొదటి ఆదాం ప్రియుల మనం చూస్తుంటే పడిపోయిన ఆదాం, అదే స్వభావం, సిన్ఫుల్ న్యాచురల్, పాప స్వభావం అంటే అదనమాట. ఆ సిన్ఫుల్ న్యాచురల్ అనమాట. అది మొదటి ఆదాం నుండి మనకు వచ్చేస్తామన్నమాట. త్రూ జనరేషన్ ద్వారా ఇలా మనలో వచ్చేస్తామన్నమాట. కాబట్టి ఆ గుణాలు మనలో ఉంది అనమాట. అది సిన్ఫుల్ న్యాచురల్, పాప స్వభావం. కానీ సువార్త రక్షణ పొందిన మనలో కడపటి ఆదాం ప్రభువుని యేసుక్రీస్తు గుణాలు కూడా మన ఆత్మలో ఉంది. ఇప్పుడు ఎవరికి మనం లోబడుతున్నాం? నిర్ణయం మన చేతుల్లో ఉంది అనమాట. సిన్ఫుల్ న్యాచురల్కు మనం లోబడుతున్నామా, లేదంటే ప్రభువుని యేసుక్రీస్తు స్వరానికి మనం లోబడుతున్నామా? దేవునికి స్తోత్రం. కాబట్టి అది మన లోపల జరుగుతుంది అనమాట. మన లోపల ఒక ఫైటింగ్ జరుగుతుంది.
లోపల ఒక ఫైటింగ్ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికి ప్రియులారా మీరు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? సిన్ఫుల్ నేచర్ దాని నుండి వస్తున్న ఆ స్వరానికి మీరు ఇస్తారా, లేదంటే కడపటి అర్థం మహిమాంజలి క్రిస్తు స్వరానికి మీరు లోబడతారా? కాబట్టి దాన్ని డిపెండ్ గా ఉంది అనమాట. మన ఆత్మీయంగా బ్రతారా, లేదంటే శరీరానుసరంగా చేసుకొని బ్రతారా, దాన్ని బట్టి మనం ఓడిపోతారా, లేదంటే జయం అనుభవిస్తా అని దాన్ని బట్టి ఉంది అనమాట. చూడండి, గెలాతులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గెలాతులకు రాసిన పత్రిక 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. ఇవి యుగంబానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నది గనుక మీరేమి చేయ నిశ్చయించుతురో వాటిని చేయకుందురు. The sinful nature wants to do evil. ఇప్పుడు ఈ పాప స్వభావం సిన్ఫుల్ నేచర్ ఆదాం నుండి వచ్చామన్నమాట. మనలోనికి ఆదాం, పడిపోయిన ఆదాం నుండి అది సిన్ఫుల్ నేచర్, పాప స్వభావం. కాబట్టి సిన్ఫుల్ నేచర్ మనలో ఉంది. అలాగే డివైన్ నేచర్ అంటే యేసుక్రీస్తు నేచర్ కూడా ప్రియులారా మనలో ఉంది అనమాట, మనలో ఉంది. కాబట్టి దేని స్వరం మీరు వింటున్నారు, దేని స్వరానికి మీరు లోబడుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని స్వరం వినాలి అంటే డివైన్ నేచర్ మనలో ఎదగాలి, దేవుని గుణాలు ఎదగాలి, దేవుని స్వరానికి మనం లోబడాలి. అలాగే మన మనసును నేర్పించాలి అనమాట, మన మనసును నేర్పించాలి అలా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ద సిన్ఫుల్ నేచర్ వాంట్స్ టు డూ ఈవిల్ విచ్ ఈస్ జస్ట్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ద స్పిరిట్ వాంట్స్. అంటే కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఒక చిత్తానికి, యేసుక్రీస్తు ఒక చిత్తానికి, తండ్రి నా దేవుని ఒక చిత్తానికి వ్యతిరేకంగా ఉంది అనమాట సిన్ఫుల్ నేచర్, లోపల లేదనమాట. కాబట్టి మనం అంతవరకు మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది ఏం చేసుకోవాలి? యేసు రక్తములో ఆధారపడాలి, యేసునామములో ఆధారపడాలి, హోలీస్పిరిట్లో ఆధారపడాలి, వాక్యములో ఆధారపడాలి, ప్రార్థన ఎడతేయకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్న కొలది, నిజంగా తండ్రితో మాట్లాడుతున్న కొలది, జీవంగల దేవునితో పరిశుద్ధాత్మలో ఆధారపడి మాట్లాడుతున్న కొలది వాక్యం ద్వారా దేవుడు మన మనసును నూతనపరుస్తాడు, ఆత్మను దేవుడు బలపరుస్తాడు, దేవుని చిత్తం చేసినట్టు దేవుడు కృప ఇస్తాడు అనమాట, బలం ఇస్తాడు. అందుకొరకు ప్రియులారా ప్రార్థనలో దయస్యమైన తగ్గిపోవద్దు, ఎడతేయకుండా మనం ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. బుద్ధితో ప్రార్థన చేసుకోవచ్చు, ఆత్మతో ప్రార్థన చేయాలి. బుద్ధిలో ప్రార్థన చేసిన వారుగా మీరు ఉన్నారేమో, కానీ మీరు ప్రార్థన చేయాలి దేవ ఆత్మతో ప్రార్థన చేయడానికి, పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేయడానికి నాకు కృప దయమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలి అనమాట. ప్రార్థన చేస్తున్న కొలది మన మనసు నూతనపరచబడుతుంది, దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం లోపడాలి. కాబట్టి లోపలే అనమాట, మన లోపలే జరగాలి. కాబట్టి అవిధేయత ప్రియులారా మన లోపలే స్టార్ట్ అవుతుంది. అవిధేయత మీ మనసులోనే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధత కూడా మీ మనసులోనే. కాబట్టి ప్రియులారా మనం విధేయత చాలా ఇంపార్టెంట్ అనమాట. విధేయత లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేదు. విధేయత చాలా ప్రాముఖ్యం, ఇన్నర్ లోపలే జరుగుతాయి. కాబట్టి మన యేసుక్రీస్తు స్వరానికి లోబడుతున్నామా లేదా? ఇప్పుడు యోహాను సువార్త 15:3 మనం చదివాము, మనం చూసాము, నా గొర్రెలు నా స్వరం విన్నారు. అంటే దేవుని గొర్రెలు అంటే దేవుని బిడ్డలని మనం చెప్తున్నాం, కానీ చాలాసారి దేవుని స్వరం వినడం లేదేమో, విన్నా కానీ పట్టించుకోవడం లేదేమో. ఎందుకంటే సిన్ఫుల్ నేచర్ మనను అడ్డుపడుతుంది. అది మీలోనే ఉంది, మనలోనే ఉంది అనమాట, బయట కాదు, మనలోనే ఉంది అనమాట. బయట కూడా ఉండొచ్చు కానీ మనలో ఉంది అనమాట. సిన్ఫుల్ నేచర్ మనలో ఉంది. కాబట్టి అందుకని పట్టుదల ప్రార్థన ద్వారా జయించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన సిన్ఫుల్ నేచర్ ను మనం జయించలేదంటే మన ఆత్మీయంగా చనిపోతుంది, బ్రతకలేదన్నమాట. కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ప్రార్థన ద్వారా సిన్ఫుల్ నేచర్ ను ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన చంపేసి ఉంటే మనం బ్రతకవచ్చు, ఆత్మీయంగా బ్రతకవచ్చు. లేదంటే మన ఆత్మీయంగా బ్రతకలేదు. కాబట్టి రెండు ప్రియుల. కాబట్టి ఒకసారి ఆ వాక్యం చదువుతారా? రోమిలకు రాసిన పత్రిక 8:13 ఆ మాట రాయబడింది. ఒకసారి ఆ వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 8:13. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు, దాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం నిర్ణయం మన చేతుల్లో ఉంది. మనం చనిపోవాలా బ్రతకాలా, ఏదో ఒకటి. కాబట్టి ఏం కావాలి మనం నిర్ణయం చేసుకోవాలి, చనిపోవాలా బ్రతకాలా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఫర్ ఇఫ్ యూ లివ్ బై
its dictates, you will die. But if through the power of the Spirit you put to death the deeds of your sinful nature, you will live. కాబట్టి మనం బ్రతకవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసుకొని సిన్ఫుల్ నాచర్ ను, పాప స్వభావాన్ని చంపేసుకోవాలి అనమాట. ఒక రోజు కాదు, అనుదినం దాన్ని చంపేసుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు మనం ఆత్మీయుడుగా బ్రతుకుతాయి. అందుకని కొందరున్నారు, మనం చూసినంత కొందరున్నారు ఈ రోజు మంచి ఆత్మీయుడుగా బ్రతుకుతారు, ఆత్మీయరాలుగా బ్రతుకుతారు. కొన్ని రోజుల తర్వాత వారు ప్రార్థన గాని, బైబిల్ చదవడం లేదేమో, ప్రార్థన చేయడం లేదేమో, పరిశుద్ధులతో సహవాసం లేదేమో, వేరే అనవసరమైన విషయాలు వింటారేమో, చూస్తారేమో, మెల్లమెల్ల డౌన్ అయిపోతాయి. వీరు దేవుని నుండి దూరం అయిపోతున్న చాలా మందిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రార్థన జీవితం పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న బ్రతుకు ఒకరోజు కాదు, బ్రతినంత కాలం మనకు అవసరం అనమాట. ఎందుకంటే మనలో ఏముంది, సిన్ఫుల్ నేచర్ కూడా మనలో ఉంది, దేవుని గుణాలు కూడా మనలో ఉంది అనమాట. కాబట్టి దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మదుడు. కాబట్టి అనుదినం హోలీ స్పిరిట్ లో ప్రేరణ మనం డిపెండ్ చేసుకోవాలి, ఆధారపడాలి. ఎంత గొప్ప దైవజనుడైనా, దైవజనురాలైనా సరే, ఎంత గొప్ప ఆత్మీయుడు అయినా సరే, ఆత్మీయురాలైనా సరే, అనుదినం పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. వేరే మార్గం లేదనమాట, షార్ట్ కట్లు ఏమీ లేదనమాట. అనుదినం ప్రభుత్వం కలిసి బ్రతకడం చాలా సింపుల్ అనమాట. కాబట్టి దేవుని ప్రేమ మనం అర్థం చేసుకొని దేవుని ప్రేమించుకోవడం, దేవుని కడుగు జాటలు బ్రతకడం. కాబట్టి అన్నిటికంటే అందరికంటే ఎక్కువ మనం దేవుని ప్రేమించాలి. లేదు అంటే మన దేవుని స్వరానికి లోబడలేదు. కాబట్టి మీరు దేనిని ఎక్కువ మీరు ప్రేమిస్తున్నారు, దాని స్వరం మీరు వింటారనమాట. దేనిని ఎక్కువ మీరు ప్రేమిస్తారు, ఏ వ్యక్తిని అయితే మీరు ఎక్కువ ప్రేమిస్తారో ఆ వ్యక్తి కొరకు మీరు నిలబడతారు. లేదు అందుకొరకు ప్రియులారా, చాలా మంది మనం చూసినట్టే కొందరు మనం చూసినది వారు ఫ్రెండ్ కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, చుట్టాలు కావచ్చు. యేసుక్రీస్తు స్వరం కంటే వారి స్వరం కొందరు ఎక్కువ పట్టిస్తారనమాట. యేసుక్రీస్తు స్వరం పక్క పెడతారు కొందరు. కానీ కొందరు ప్రియులారు మనం చూసినట్టే చుట్టాల కంటే, స్నేహితుల కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే, అందరికంటే ఎక్కువ దేవుని స్వరం లోబడే వారు కొందరు ఉన్నారు. దేవుడు వారిని సిద్ధపరుస్తాడనమాట. వారు నిజంగా యేసుక్రీస్తు శిష్యుడు లేదంటే శిష్యురాలు. కాబట్టి ఆత్మ స్థాయిలో ప్రియులమైన ఉండాలి అని పరిశుద్ధాత్మరుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు విలువ ఇవ్వాలి, పుట్టిగా రాద్దనమాట, విలువ ఇవ్వాలి అనమాట. దానికి విలువ ఇవ్వాలి. కాబట్టి రక్షణ కొరకు ప్రియుల దేవుడు రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహించాము. కానీ క్రీస్తు శిష్యుడుగా, శిష్యురాలుగా మనం నిజంగా ఉండాలి అంటే విలువ ఇవ్వాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ యేసుక్రీస్తుకు ఇవ్వాలి, దేవుని స్వరానికి ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మీరు ఫలిస్తేనే ప్రభువుకు తెలుసు. దేవుని స్తోత్రం. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ప్రాణభయం నుండి, మరణం నుండి బయటపడతాయి, లేదంటే బయటపడలేదన్నమాట. లేదు కాబట్టి పూర్తిగా ప్రాణభయం నుండి, మరణ భయం నుండి మీరు బయట పడే యొక్క అనుభవంలోనికి రావాలంటే మనం పూర్తి దేవునికి ఇవ్వాలి. ప్రాణం కంటే ప్రభువును ప్రేమించే స్థాయికు పరిశుద్ధాత్మదేవుడు మనను నడిపిస్తాడు. వాక్యం ఆత్మదేవుడు దేవుడు మన సిద్ధపరుస్తాడనమాట. కూడా మనలో అది లేదేమో, నో ప్రాబ్లం. కానీ మనం నిరంతర ప్రభుతో సమయం గడుపుతున్న కొలది దేవుడు ఆ కృప చూపిస్తాడు. అలాంటి కృప మన ఆత్మను దేవుడు బలపరిచి కృప అనుగ్రహిస్తాడనమాట. అప్పుడు ప్రియులారా, మనం అనవసరమైన చాలా దుఃఖం నుండి, నిరాశ నుండి, టెన్షన్ నుండి, బాధ నుండి బయటపడుతుంది. ఇప్పుడు మనకు అవసరం ఏమో ప్రజలందరూ మన గురించి మెప్పుగా, అంటే మన గురించి మంచిగా చెప్పాలి అని మీరు కోరుతున్నారేమో. ఒకవేళ ఎవరైనా మంచిగా చెప్పలేదంటే, మీ గురించి మంచి మాటలు చెప్పలేదంటే మీ ప్రాణంలో చాలా బాధ వస్తాయేమో. కానీ ఆ ఒక అనుభవం నుండి దేవుడు విడిపిస్తాడు. అంటే యేసుక్రీస్తు మెప్పు అన్నిటికంటే దేవుని స్వరం, దేవుని మెప్పు నాకు కావాలి. ఆ ఒక స్థాయికి పరిశుద్ధాత్మదేవుడు లేవనెత్తాడు. అప్పుడు మనుషులు ఒకవేళ మీ గురించి నెగటివ్ గా చెప్పినా కానీ మీరు డిస్కరేజ్ గా ఉండలేదన్నమాట. ఎందుకంటే మీరు మనుషులు స్వరములో మీరు ఆధారపడడం లేదు. మీరు ప్రభువైన యేసుక్రీస్తు స్వరం మీద పూర్తి ఆధారపడి అనుదినం బ్రతుకుతున్న వ్యక్తిగా పరిశుద్ధాత్మదేవుడు మారుస్తాడు. అప్పుడు మీ ఇమోషన్స్ లో చేంజ్ రాదనమాట. ఎందుకంటే అనుదినం మీరు యేసే మాటల్లో అధికంగా ఆధారపడుతున్న వ్యక్తులు కాబట్టి మీ ఇమోషన్స్ అప్ అండ్ డౌన్స్ రాదనమాట. దానిలో ఎల్లప్పుడూ దేవుని ప్రేమ అందుకొని, దేవుని సంతోష నెమ్మది అనుభవించుకొని అనుదినం బ్రతుకుతారు అనమాట. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, వారు ప్రియులరా మనుషులు మాటలను బట్టి అప్ అండ్ డౌన్స్ జరుగుతుంది మీ ఇమోషన్స్. కొన్నిసారి దుఃఖం వస్తాయి, కొన్నిసారి సంతోషం వస్తాయి, కొన్నిసారి దుఃఖం వస్తాయి, సంతోషం వస్తాయి. ఎందుకంటే వారి మాటలు మేమను ప్రభావం చేస్తుంది. దేవుడు కోరుతుంది దానికంటే యేసుక్రీస్తు మాటలు మనల్ని ప్రభావం చేయనాక, దేవుని మాటలు మనల్ని ప్రభావం చేయనాక. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవుని మాటలు ఎక్కువ బోధించుకోవాలి, దేవుని వాక్యంలో ఎక్కువ ఆధారపడాలి. దేవునికి మనం ఫస్ట్ ప్రయారిటీ
దేవునికి ఇవ్వాలి అనమాట. అప్పుడు మాత్రమే నా పట్ల మీ పట్ల విన్న దేవుని ఒక చిత్తం, ఆ కోలింగ్ ఫుల్ఫిల్ అవుతాయి. లేదంటే అది ఫుల్ఫిల్ కాదనమాట. దేవునికి స్తోత్రం. లేదు, అట్టు లేదు ఉట్టు లేని పరిస్థితి అవుతాయి అనమాట. అట్టు లేదు ఉట్టు లేని పరిస్థితి రావద్దు. కానీ పూర్తి దేవునికి సమర్పించినప్పుడు దేవుని చిత్తాలు పూర్తి జరుగుతాయి. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. లూకా సువార్తలో మాట రాయబడింది. ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పిలుపు పొందిన తర్వాత అట్టు లేదు ఉట్టు లేదు అని అలా ఉండవద్దనమాట. అంటే ఒక వ్యక్తి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక చెప్పామనమాట. ఒక వ్యక్తి ఒక గోపురం కట్టినప్పుడు ఆలోచన చేస్తారు, అది కట్టుకోవడానికి నాకు సామర్థ్యం ఉందా లేదని. అది కట్టుకోవడానికి ఒక బిల్డింగ్ కానీ ఇల్లు కానీ మనం కట్టినప్పుడు మనం ఆలోచన చేస్తాం, ఇల్లు పూర్తి అవుతుంది, దాని కెపాసిటీ మనకు ఉందా లేదని ఆలోచన చేస్తున్న తర్వాత స్టార్ట్ చేస్తాం. అలాగే ప్రియులారా మనం చూస్తుంటే కొందరు మనకు వ్యతిరేకంగా ఒక రాజ్యం ఇంకొక రాజ్యంతో యుద్ధానికి వచ్చినప్పుడు, ఒక దేశం ఇంకొక దేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చినప్పుడు వారు ఒకవేళ 10,000 సోల్జర్స్ తో కలిసి వారు వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఆలోచన చేస్తారు, వారిని జయించుకోవడానికి మాకు సామర్థ్యం ఉందా లేదని. లేదంటే వెంటనే కాంప్రమైజ్ అవుతాయి. అలాగే ప్రియులారా యేసుక్రీస్తు పిలుపు పొందిన తర్వాత మనం అది హల్లెలూయా ఆ దేవుని చిత్తం ఫుల్ఫిల్ అవుతుందా లేదా. కాబట్టి మన దానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే మనం పూర్ణ సమర్పణ అవసరం అనమాట. సంపూర్ణంగా దేవుని చిత్తాలు మనం ఇవ్వాలి, పూర్తి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మాటలు మాత్రం సరిపోలేదు, హృదయపూర్తి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సమయం ఇవ్వాలి, మన జీవితాన్ని పూర్తిగా తన చేతిలో ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇచ్చిన తర్వాత నా ఇష్టం అని చెప్పవద్దు. దేవునికి స్తోత్రం. మనం చాలాసార్లు చెప్తాం, పూర్తిగా దేవుని చేతిలో ఇచ్చిన తర్వాత నా ఇష్టం కాదు మీ ఇష్టం అని చెప్పాలి. కానీ చాలాసార్లు మనం ఏం చెప్తాం, ప్రభువా నా ఇష్టం ఇంకా కొన్ని ఉంది, అది చేస్తాం, తర్వాత చూస్తాం. నా ఇష్టం ఇంకా చాలా ఉన్నాయి తర్వాత. అలాగా మనం లేట్ అవుతాయేమో దేవుని పనులు మన జీవితంలో మన ఫలించకుండా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేస్తాం, పూర్తిగా ప్రియులారా ఉదయకాలం వాక్యం వినే ప్రియులారా మనం పూర్తిగా దేవునికి ఇవ్వాలని దేవుడు కోరుతుంది. ఆత్మ ప్రాణశక్తి పూర్తిగా ఇస్తాం. కాబట్టి మీకు నష్టం లేదు, మేలనమాట. పూర్తిగా ఫలిస్తుంది. పరిశుద్ధాత్మ ఫలం మీ ఆత్మ నుండి దానిలో మీరు ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవుని శక్తి మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడతారు, బలంగా వాడతారు. హల్లెలూయా. కాబట్టి మీ నాలుక మనకు ఉన్నది అంత కూడా దేవునికి సమర్పిస్తాం, దేవునికి పూర్తి ఇస్తాం, ప్రాముఖ్య హృదయం ఇస్తాం, మనస్సు ఇస్తాం. హల్లెలూయా. మనం హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనను నిర్మించామన్నమాట. దేవుడు మనను సృష్టించాము, దేవుడు మనను పిలిచాము, దేవుడు మనను అభిషేకించాము. అభిషేకంలో మనం ఎదగాలి అంటే పూర్తి ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. పూర్తి ఇవ్వాలి ప్రియులారా. ఇప్పుడు దేవుడు 100% మనను తన రాజ్య వ్యాప్తి కొరకు వాడతారనమాట. హోలీ స్పిరిట్. కాబట్టి ప్రియుల దేవునికి మనం సమర్పిస్తాం, కొద్ది కాదు పూర్తిగా మనం సమర్పిస్తాం. ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు గొప్ప దేవుడు, సజీవుడైన దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవా, మీకు కొల్లాది స్తోత్రం తండ్రి. దేవా మీరు గొప్ప దేవుడని గ్రహింపు దేవా, మాకందరికీ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవా అధికంగా దేవా దయించము తండ్రి. పిలిచిన దేవుడు, నమ్మదైన దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడని గ్రహింపు దేవ ప్రతి ఒక్కరికి దేవా దయించము తండ్రి. నా రాజ్యం అనేది మొదటి వెదగుడి, అప్పుడు అని అనుగ్రహిస్తామని వాగ్దానం చేస్తున్న తండ్రి. ప్రతి వాగ్దానాలు నెరవేర్చడానికి మీరు శక్తి గల దేవుడని విశ్వాసం దేవా ప్రతి ఒక్కరికి దేవా దయించము. ప్రతి అవిశ్వాసం, అనుమానాలు యేసునామములో దూరమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ ఇష్టం చేయకుండా తండ్రి అడ్డుపడుతున్న ఆమె హల్లెలూయా ప్రభావం నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. వాక్యం ద్వారా ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు కడుగుము, శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రాణం కంటే ప్రభు మిమ్మల్ని ప్రేమించే కృప తండ్రి మాకందరికీ అదే హోలీ స్పిరిట్ దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా 100 ఫలించే దేవ కృప దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ ఫలములో వరములో అనుదినం ఎదిగే గొప్ప అనుభవం దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం. మీ స్వరమిని దానికి లోబడి ప్రతి గొప్ప కృప దేవా ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా వేళ నమ్మకమైన మంచి దాసురాని పిలుపు అనుదినం మీ నుండి పొందుకొని ముందుకు వెళ్ళే గొప్ప ఆత్మీయ అనుభవం, ఆత్మీయ జీవితం దేవా ప్రతి ఒక్కరు హోలీ స్పిరిట్ దేవా అదేంగా దేవా యేసునామములో తండ్రి దేవా మీరు దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. లోతైన సమర్పణలోనికి పరిశుద్ధాత్మ దేవా ప్రతి ఒక్కరిను నడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవాస్తిక ఆరాధన ఖరగరబిన సోరగొరబిడే తండ్రి ఉదయకాలం నూతన అభిషేకంతో ప్రతి ఒక్కరిని పడి దింబమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మీ చిత్తం చేస్తున్నట్టు ప్రతి ఒక్కరిను ఆత్మలో బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి.
ఓహే రాబా మనసు దేవ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవ నూతన పరచుమని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధపరచుము తండ్రి, మా హృదయాన్ని శుద్ధి చేయము తండ్రి, మీ ప్రేమతో నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. కొమ్మరించుము తండ్రి. ఓహే బానాసి ఆరాధన ప్రభావ మీకు లోబడే బిడలుగా లోతైన అనుభవంలోనికి నడిపించుము తండ్రి. తండ్రి నడిపించుము దేవా. లోతైన దేవా మీ దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు అనుభవించినట్టు, ఇతరులకు దీవెనకరంగా భూమిలో బ్రతినంతకాలం బ్రతినట్టు అధికమైన కృప తండ్రి యేసునామములో ప్రతి ఒక్కరికి తండ్రి దయచేయమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తం ద్వారా కడుగుతున్న అభిషేకించము తండ్రి. హోలీ స్పిరిట్ పిల్లోడ్ పరిశుద్ధాత్మ దేవా ఆమె నింబము తండ్రి. ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింబమని ప్రార్థనిస్తున్నాం. అభిషేకత ఇప్పుడే నింబమని ప్రార్థనిస్తున్నాం. ఓహిబానా సిక్క రాధన కరగరబిన సుగోర కొరబిలే అల్కాబన సిగ రాధన ఓహే డబా కరబిన సుగోర కొరబిలే ఓకే బనాసిగా ఆరాధన ప్రియులు అందరం దయసి వీళ్ళున్న వారు దయసినవారు తెరిచి మాట్లాడండి. ఏసే మీ అభిషేకంతో నింబమని ప్రార్థన అండి. దవా హోలీ స్పిరిట్ ఓకే బనాసిగా ఆరాధన కరగరబిన సుగోరు కొరబిలే దవా మీ జీవంతో మహిమతో ఇప్పుడు నింబమని ప్రార్థన చేస్తున్నాండి. హోలీ స్పిరిట్ ఫిల్లో ఓకే బనాసిక రకరబినాసిగా అందరి ప్రియులారా నోరు తెచ్చి మాట్లాడండి. కరాధన కరకరబిన సుగోరు కొరబిలే మీ కొలాది స్తోత్రండి. అభిషేకంతో దవా నింబమతండి. దవా మీన్ దవాసిక ఆరాధన తండ్రి ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిను తండ్రి ప్రార్థనలు ఏకభవిస్తున్న అందరిని అభిషేకించమని ప్రార్థనిస్తున్నా. హోలీ స్పిరిట్ తండ్రి అంత్యకాలంలో కడవరి కాలంలో నేను ప్రతి ఒక్కరిను ఆత్మతో కుమిరిస్తామని చెప్పిన తండ్రి అనుభవంతో నింబమందండి. పరిశుద్ధ ఆత్మతో ప్రతి ఒక్కరిను దవా తండ్రి నింబమని మేమందరూ యేసుమని తండ్రి ప్రార్థనిస్తున్నాం తండ్రి. కుమిరించమదండి అందరం ఆమె ఊహే బాణాసి అందరిని దవా నింబమందండి యేసుమల తండ్రి. పరిశుద్ధ పరిశుద్ధాత్మతో నింపబడే తండ్రి మీ జీవ మాటలు పలికి కృప దవ ప్రతి ఒక్కరికి దవ అధికంగా దవ దయచుము తండ్రి. పరిశుద్ధాత్మతో నింపబడి తండ్రి దవ పరిశుద్ధంగా ప్రతి గొప్ప కృప దవ దయచుము తండ్రి. పరిశుద్ధాత్మ నింపము తండ్రి దవ కుమరించు మీ ఆత్మతో నింపబడి మీ ప్రేమ సువార్త ప్రతి ఒక్క స్థితిలో ఏమన్నా ఐ మీన్ మాకు రాష్ట్రంలో మా దేశంలో లేవనెత్తమైన ప్రార్థన చేస్తున్నాం. ఆరాధన కరగరబిన సుగోరు కొరబిలే దేవా మీ ప్రేమతో నింపమతండి. నింపమతండి ప్రతి దానికి వ్యతిరేకమైన చక్ర శక్తి ప్రభావం ఈశ్వరుని ఇప్పుడే ఏమైపోయినాకని ప్రార్థన చేస్తున్న అపవాది క్రియలు అదనేమో చేసి భయం తొలిపోయినాకని ప్రార్థన చేస్తున్నా. భయపడకము తేలపడకమని చెప్పిన తండ్రి సహాయం చేస్తాం వెలమిస్తామని చెప్పిన హోలీ స్పిరిట్ మా యేసు మీకు వందనాలు తండ్రి. బలపరచిపోతండి బలపరచిపోతండి భయం విడిపోయినాక అదనేమో చేసి ప్రాణ భయాలు మరణ భయాలు మనుషులు కూర్చున్న భయాలు ఏసులో అది దూరం అయిపోయినాక అదనేమో జీసస్ ఏసే నామలో అది తొలిపోయినాక అదనేమో జీసేవా ఈ ప్రేమతో దేవా నింపమతండి. ఆత్మలో అధికంగా బలపరచిపోతండి. ఈ రోజు కొందరితో దేవా మీ ప్రేమ ఆమె దేవా మీ ప్రేమ ఇప్పుడు చెప్పినట్టు బలపరచుదండి. ఓహే డాబాకర దేవా మీ రాజ్యం వరకు నోరు తెరచినట్టు బలపరచుదండి. ఆత్మ బలపరచుందండి, ప్రాణాన్ని బలపరచుందండి, శరీరాన్ని బలపరచుందండి. అభిషేకండి పరిశుద్ధాత్మలు దాన్ని మానండి అది ప్రవేశినాక ప్రార్థనిస్తున్నాం. ఓహే బానాసిగార కోరు కోరి బినాసిగార కోరి అదేంగా నింపుతుంది. మీ ఆత్మతో అదేంగా నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. యేసునామములో దేవా మీ శక్తిలో ప్రతి ఒక్కరు విగ్రహిస్తున్నాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ శక్తి వలన జీవమైన భక్తి కావాల్సిన దయచూడ వందనాలు తండ్రి. తండ్రి అవసరాలు దేవా మీ అభిషేకం వలన దేవా మీ శక్తి వలన యేసునామములో అద్భుతంగా ఇప్పుడే తీర్చబడుతుందని ప్రార్థనిస్తున్నాం తండ్రి. బ్రదనందగాలం దేవా మీ శక్తి వలన మీ సామర్థ్యం వలన పరిశుద్ధాత్మ సహాయం యేసు ప్రతి అవసరాలు దేవా మీ మహిమాశ్వరి నుండి యేసునామములో అద్భుతంగా అది తీర్చబడినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి పొద్దువ ఆమె లేమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్ ప్రాబ్లం లేమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మనసేమైన ప్రతి ఒత్తిడిలు యేసులో లేమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అనారోగ్య వ్యాధి బాధలు యేసులో వెళ్ళిపోయినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబినా సుగోర కొరబినా సిగా అందరూ ధైర్యంతో మాట్లాడండి. ఆమె యేసునామములో తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచుతండి. విశ్వాసంతో దేవా ప్రతి ఒక్కరు ప్రతి కృప తండ్రి దేవా దయచము తండ్రి. విశ్వాసంతో దేవా మీ అడుగుతారులో ముందుకుళ్ళే కృప దేవా దయచము తండ్రి. మీ స్వరమిని విశ్వాసంతో దేవా ముందుకుళ్ళే కృపా దేవా మాకందరికి అదేగా దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వెంబడించిన కృప అదేగా దేవా దయచము తండ్రి. వెంబడించిన ప్రతి ఒక్కరు దయచమందండి. ఈ స్వరమిని పూర్తిగా లోబడి అనుదినం ప్రతి కృప దేవా దయము తండ్రి. దానికి వ్యతిరేకంగా పడేసిన అవిధేయత ప్రభావ పరిశుద్ధాత్మ యేసులో ఇప్పుడే కాలిపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. యేసులో
అభావాధికారులు ఏమైపోయిన అవిధేద స్పిరిట్ ప్రభావం ప్రాణం శరీరం నుండి ఏమైపోయిన జీసస్ ప్రభావ మీరు తీసిపో పొందడానికి అడ్డు గర్వం అహంకారాలు ఏ సమయంలో ఏమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవునికి దేశముతండి ప్రభా దేవా సోదర దేవా నీకు ఇష్టడు ఇష్టరాలుగా ప్రతి దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏసే గొప్పది తండ్రి, మీ ప్రేమ గొప్పది తండ్రి. మమ్మల్ని ప్రాణం పెట్టి ప్రేమించిన ఏసే మీకు వందనాలు తండ్రి. అభిషేకించము తండ్రి, జీవదనందులు ప్రవేశించిన కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి ఆరాధన కరగరబిడే అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్ ప్రాబ్లం తొలిగిపోయినాక తండ్రి అధికంగా తండ్రి అనేకులకు సహాయం చేసే వ్యక్తులుగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. పరిశుధాత్మ ఏసే అభిషేకించము తండ్రి. దారిద్ర్యం దూరమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే కరబిన దేశంభాగం తండ్రి దీవిస్తున్నాం తండ్రి. దానికంటే అధికంగా ఇచ్చేవారుగా తండ్రి పరిశుధాత్మతో అభిషేకించి మమ్మల్ని అందరిను ఈ కాలంలో బెలంగా తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏసుదమ్మలో లేమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. డబ్బు మీ రాజ్యానికి ఇవ్వడానికి వాళ్ళు అడ్డుపడుతుంది జగత్తు సమృద్ధి ఇస్తామని వాగ్దానం చేస్తున్న తండ్రి మీకు వందనాల తండ్రి. వాక్యం జీవం ఆత్మలాగా మాలో మార్చబడినాకైనా ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దారిద్ర్యం తండ్రి ఆ స్పిరిట్ పారిపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఏసునామలో ఓహే డాబా కరడిన సుగడకొరిబిన సిగడకొరిబిడే దారిద్ర్యం తండ్రి ప్రజలను ఇబ్బంది పెడుతున్న దెయ్యాలు కరీలు లేవైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దారిద్ర్యం వలన ఆమె పిలిచిన పిలుపుకు తగినట్టు బ్రతకలేని పరిస్థితి నుండి విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా నసిగడకోరు దేవ ఫైనాన్షియల్ ఒత్తిడి వలన దేవ మీ పిలుపుకు తగినట్టు విశ్వాసంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి నుండి పరిస్థితి విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సుగడకొరిబిడే అలుగాబన మొదటి రాజు నిధి వెదుగుడి అప్పుడు ఆయన అనుగ్రహిస్తామని చెప్పినట్టు తండ్రి మీ రాజ్యానికి మీ పిలుపుకు లోబడి ముందుకు వెళుతున్న ప్రతి ఒక్కరు వ్యక్తులకు అవసరాలు ఏసుదమ్ములు అద్భుతంగా తీర్చబడినాకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. రాసిన పత్రిక ఉదయం 19 వచన ప్రకారం అవసరాలు ఏసులో తీర్చబడినాకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి బాణ సుఖ రాఖోరిబినే అలాగబైన విడిపించుందండి విడిపించుందని ఆత్మ అధికంగా బలపరుచుందండి. ప్రాణాన్ని స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం. హోలీ స్పిరిట్ ప్రాణం స్వస్థపరచముందండి. మనసు భావోదర్యం చిత్తం తక్కువని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మలు ప్రవేశినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ప్రతి బ్లోక్ ఏ సమయంలో తీసివేస్తున్నాం. ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే బాగా దీవదలందరూ అధికంగా తండ్రి మందులు ఆత్మ నుండి ఏ సమయంలో ప్రవేశినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. పరిశుద్ధాత్మలు దేవామి శక్తి అధికంగా రిలీజ్ అయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. హీలింగ్ ప్రవేశినా కాదండి మెరకల్ నది ప్రవేశిన కాదండి పరిశుద్ధ నది ప్రవేశిన కాదు. ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే డాబా మీ ప్రేమ ఆత్మ నుండి ద నేమ్ ఆఫ్ జీసస్ సమృద్ధి ప్రవేశిన కానీ ప్రార్థన చేస్తున్నాం. ఆనందలు ఏ సమయంలో అధికంగా ప్రవేశిన కానీ ప్రార్థన ఇస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మలు అధికంగా ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే ప్రవేశిన కానీ ప్రార్థన ఇస్తాం. ఓహే బానా సిక్కాడే వారింటిలో సమృద్ధి ఆహార దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం. హృదయంలో తెచ్చబడిన దేవా ప్రతి దేవా ఆమె నీళ్లను ఆమె దిరాశ్రయించిన దేవ మీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని అభిషేకించి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా తండ్రి లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. అభిషేకించు బలపరచమని ప్రార్థనిస్తున్నాం. కుడివిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ సరిగా నామలో దీవిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుని యేసులో అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. యేసు నామలో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 47861899683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్
లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.